Bachelor of Hotel Management lo University first rank, second rank, third rank. Sun International, Visakhapatnam, Hyderabad. నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒకే రోజు 2 లడ్డూలు అందించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం. మొట్టమొదటిగా కేంద్రంలో 2024-25 బడ్జెట్ ప్రవేశపెడుతున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకమైనటువంటి కేటాయింపులు చేసి ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల చేత చప్పట్లు కొట్టించుకున్నారు అని చెప్పుకోవచ్చు. కేంద్రం ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కి కేటాయింపులు మమ అనిపించేటువంటి పరిస్థితులను మాత్రమే మనం చూసాం. కానీ ఈసారి కేటాయింపుల్లో 15,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సరంలో అదనపు నిధులు ఆంధ్రప్రదేశ్కి కేటాయించడం, ఇండస్ట్రియల్ కారిడార్స్కి నిధులు కేటాయించడం, వాటిని డెవలప్ చేసే విధంగా ముందుకు వెళ్ళడం, తర్వాత పోలవరం కంప్లీట్ చేసేటువంటి బాధ్యత మాది అని కేంద్రం చెప్పడం, పోలవరంని ఇట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తాం, అన్నింటికీ నిధులు కేటాయిస్తామని చెప్పడం, రాజధాని బాధ్యత కేంద్రం తీసుకోవడం, రాజధానికి నిధులు కేటాయిస్తామని చెప్పడం, వెనుకబడినటువంటి ప్రాంతాలకి రాయలసీమ, ప్రకాశం, ఇటు ఉత్తరాంధ్రకి నిధులు కేటాయిస్తామని చెప్పడం ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక లడ్డూని అందించింది అని అనుకుంటే, ఇక రెండవ లడ్డు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కూడా సైమల్టేనియస్గా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తూ ఈరోజు 2 కీలకమైనటువంటి బిల్లులు పెట్టారు. వాటిలో మొదటిది ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ యాక్ట్ని తీసుకొచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ రైతుల్లో ఎలాంటి ఆందోళన కలిగిందో మనం అంతా చూసాం. ఒక రకంగా భయపడిపోయారు, వణికిపోయారు రైతులంతా. ఏం కాబోతుంది? ఎందుకంటే ఈ యాక్ట్ అమల్లోకి వస్తే రైతులు తమ సమస్యలు పరిష్కరించుకోవాలంటే సివిల్ కోర్టులకు వెళ్ళకూడదు, కేవలం ట్రిబ్యునల్స్ను మాత్రమే ఆశ్రయించాలి. ట్రిబ్యునల్స్లో ఎవరుంటారు? అధికారులు ఉంటారు. అధికారుల దగ్గరికి మళ్ళీ వెళ్ళాల్సినటువంటిది. అంటే అధికారుల దగ్గర పరిష్కారం కాకపోతే కదా కోర్టులకు వెళుతుంది, సివిల్ కోర్టులకి. ఇప్పుడు కోర్టులు కాకుండా నేరుగా అధికారుల దగ్గరికే వెళితే మన పరిస్థితి ఎవరు పట్టించుకుంటారు? తర్వాత మీకు ఒరిజినల్ పత్రాలు ఇవ్వరు, కేవలం జెరాక్స్ పేపర్లు మాత్రమే మీకు ఇస్తారు రైతులకి అనేటువంటిది ఆ యాక్ట్లో ఉన్నటువంటిది. ఈ విషయం మీద రైతుల్లో ఎంత పెద్ద భయాందోళనలు రేగాయో మనం అంతా చూసాం. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పరిమితం అవడానికి కారణం మేజర్ రోల్ కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పోషించింది అనేది విశ్లేషణలు కూడా ఉన్నాయి. అయితే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు ఈ విషయం పట్ల చాలా శ్రద్ధగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేస్తామని చెప్పారు. పవన్ కళ్యాణ్ చెప్పారు, లోకేష్ చెప్పారు. అందరూ దీన్ని ప్రచారంలో ముక్త కంఠంతో చెప్పుకుంటూ వచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేస్తామని చెప్పడమే కాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి క్యాబినెట్ మీటింగ్లోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుని ఉపసంహరించుకోవడానికి, దాని రద్దుకి క్యాబినెట్ తీర్మానం చేశారు. ఈరోజు అసెంబ్లీలో ఆ బిల్లును ప్రవేశపెట్టారు. మొత్తం సభ మొత్తం ముక్త కంఠంతో, అఫ్కోర్స్ వైఎస్ఆర్సీపీ సభ్యులు అందులో లేరు, అందరూ ఢిల్లీకి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ సభ్యులంతా ముక్త కంఠంతో ఆమోదించారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయడానికి అసెంబ్లీ ఆమోదించింది. ఇప్పుడు ఒక బిగ్ రిలీఫ్ ఆంధ్రప్రదేశ్ రైతులకి. ఆంధ్రప్రదేశ్ రైతులంతా హమ్మయ్య అనుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఎంత భయపడ్డారో 2023 మే 13 ఎలక్షన్స్కి ముందు చూసాం. ఇప్పుడు అంతా హమ్మయ్య అనుకునే పరిస్థితి వచ్చింది. సో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు రూపంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, రైతులకి మరో లడ్డు అందించింది. అంటే 2 లడ్డూలు ఇక్కడ దొరికాయి. ఇక మూడో విషయం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రత్యేకంగా సంతోషించేది, న్యూట్రల్స్ కూడా ఆహ్వానించదగినటువంటిది ఏంటంటే, గతంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా ఉన్నటువంటి కొన్ని దశాబ్దాల పాటు కొనసాగినటువంటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విజయవాడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరుని మార్చేశారు. ఒక రకంగా బుల్టోస్ చేసి మార్చేసినట్టే జరిగింది. ఎంతమంది అపోజ్ చేసినా, దీని మీద ఎన్ని ఆందోళనలు వచ్చినా, న్యూట్రల్స్ అంతా ఇది కరెక్ట్ కాదు ఇలా చేయడం అని అన్నా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏకపక్షంగా ఆ పేరుని మారుస్తూ తీర్మానం చేసింది. అలాగే వాళ్ళ ఆర్డినెన్స్ ఏదో తీసుకొచ్చి ఆ పేరుని మార్చేశారు. అప్పటి నుంచి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందా, ఎప్పుడు మళ్ళీ ఇది ఎన్టీఆర్ యూనివర్సిటీగా మారుతుందా అనేది తెలుగుదేశం శ్రేణులు ఎదురు చూశాయి.
ఆ తర్వాత స్టూడెంట్స్ కూడా చాలా ఇబ్బంది పడినటువంటి సందర్భం. ఇది ఎన్టీఆర్ యూనివర్సిటీయా, వైఎస్ఆర్ యూనివర్సిటీయా, సర్టిఫికేట్లో ఆల్రెడీ డ్యూరేషన్లో ఉన్న వాళ్ళ సర్టిఫికేట్ల పరిస్థితి ఏంటి, డ్యూరేషన్ కంప్లీట్ అయిన వాళ్ళ సర్టిఫికేట్ల పరిస్థితి ఏంటి, బయటికి వెళ్ళినప్పుడు ఏ యూనివర్సిటీ అని చెప్పుకోవాలి అని విద్యార్థులు కూడా ఇబ్బంది పడినటువంటి సందర్భం. ఈ నేపథ్యంలోనే జస్ట్ ఒక 3 రోజుల కిందటే 20వ తేదీ, ఈ నెలలోనే 20వ తేదీ వచ్చినటువంటి నోటిఫికేషన్ కూడా డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఏపీ విజయవాడ నోటిఫికేషన్ ఫర్ ఎండిఎస్ అడ్మిషన్స్ 2024-25 మేనేజ్మెంట్ కోటా. దీనికి నోటిఫికేషను పబ్లిక్ నోటిఫికేషను యూనివర్సిటీ నుంచి ఇస్తే అది వైఎస్ఆర్ యూనివర్సిటీనే అని ఉంది. అంటే ఆ రోజు ఫలితాలు వచ్చేటువంటి రోజు జూన్ 4వ తేదీన ట్రెండ్స్ తెలుస్తుండగానే తెలుగుదేశం పార్టీ శ్రేణులు అక్కడ ఉన్నటువంటి నేమ్ బోర్డు ఏదైతే ఉంటుందో, వైఎస్ఆర్ యూనివర్సిటీ అని ఉంటుందో, అక్కడికి వెళ్ళి వైఎస్ఆర్ అనేది తీసేసి ఎన్టీఆర్ యూనివర్సిటీ అని పెట్టారు. కానీ అధికారికంగా జరగాలి కదా ఆ తంతు, అధికారికంగా జరగలేదు. అందుకే 3 రోజుల కింద వచ్చినటువంటి నోటిఫికేషన్లో కూడా వైఎస్ఆర్ యూనివర్సిటీ అనే వచ్చింది. కానీ ఈరోజు అసెంబ్లీలో వైఎస్ఆర్ యూనివర్సిటీ హెల్త్ యూనివర్సిటీ అనేటువంటి పేరుని రద్దు చేస్తూ ఎన్టీఆర్ యూనివర్సిటీగా మళ్ళీ పునరుద్ధరించడానికి అసెంబ్లీ ఆమోదించింది. ఇది తెలుగుదేశం పార్టీ శ్రేణులకే కాదు, న్యూట్రల్స్ కూడా ఆహ్వానించదగినటువంటి పరిణామం. కానీ ఒకే రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించి, రైతులకు సంబంధించి 2 లడ్డూలు అందించినట్టయింది ఎన్డీఏ ప్రభుత్వం.